హాయ్ ఫ్రెండ్స్, నేను నిశాంత్. నేను మీకు ఈరోజు ఏసీ బిల్ తగ్గించే కొన్ని టిప్స్ చెప్తానండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మొదటగా ఏసీ కొనాలనుకున్న కస్టమర్స్కి కొన్ని టిప్స్ చెప్తానండి. తర్వాత ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా కొన్ని చెప్తాను. కొత్తగా కొనాలనుకున్న ఏసీ కస్టమర్స్ ఎప్పుడైనా సరే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని మాత్రమే కొనండి. ఎందుకంటే చాలామంది ఆఫర్లో వస్తుందనో, ఆన్లైన్లో అంటే బయట షాప్స్తో పోలిస్తే ఆన్లైన్లో తక్కువ రేట్కి వస్తుందనో తెలుసో తెలియకో 2 స్టార్ రేటింగ్ ఉన్నవి, తర్వాత 3 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీస్ కొంటుంటారు. దానివల్ల సమస్య ఏంటంటేనండి, ఒకటి వాటి పర్ఫార్మెన్స్ 5 స్టార్ రేటింగ్ 4 స్టార్ రేటింగ్ ఉన్న వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 స్టార్ 3 స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీస్ మాత్రం కొనకండి. మినిమం 4 స్టార్ రేటింగ్ ఉంటే మాత్రమే ఏసీని అనేది కొనుక్కోండి. హోమ్ పర్పస్ ఏసీలలో 4 రకాలు ఉంటాయండి. ఒకటి విండోస్ ఏసీ, స్ప్లిట్ ఏసీ, టవర్ ఏసీ, క్యాసెట్ ఏసీ. ఎక్కువగా టవర్ ఏసీస్ తర్వాత క్యాసెట్ ఏసీస్ ఎక్కువగా కూడా కమర్షియల్ తర్వాత షాపింగ్ మాల్స్లో ఎక్కువగా చూస్తుండొచ్చు. కానీ ఎక్కువగా విండోస్ ఏసీని, స్ప్లిట్ ఏసీని ఎక్కువగా కొనుక్కుంటుంటాము. అయితే విండోస్ ఏసీకి తర్వాత స్ప్లిట్ ఏసీకి తేడా ఏంటంటే, విండోస్ ఏసీ నాయిస్ ఎక్కువగా వస్తుందండి, ఎక్కువగా సౌండ్ ఎక్కువగా వస్తుంది, మనకు నిద్రపోతున్నప్పుడు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, విండోస్ ఏసీ ఒక రూమ్లో ఉన్నప్పుడు ఏసీకి ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే కూలింగ్ అనేది దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ స్ప్లిట్ ఏసీ ఏంటంటే రూమ్లో కార్నర్ వరకు ఏసీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, విండోస్ ఏసీతో పోలిస్తే స్ప్లిట్ ఏసీ అన్నది బిల్ తక్కువ వస్తుందండి. సో స్ప్లిట్ ఏసీనే తీసుకోండి. ఇంకోటి స్ప్లిట్ ఏసీలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి నార్మల్ స్ప్లిట్ ఏసీ, ఇంకోటి ఇన్వర్టర్ ఏసీ అని చెప్పేసి అంటారు. ఆ ఇన్వర్టర్ ఏసీ ఏంటంటే కూలింగ్ని ఎప్పుడే కూడా కాన్స్టెంట్గా చూసుకుంటుంటుంది. దానికి సంబంధించిన వీడియోని నేను మళ్ళీ చెప్తాను. సో కొత్తగా కొనాలనుకున్న కస్టమర్స్కి స్ప్లిట్ ఏసీ లేకపోతే కనుక దాంట్లో ఇన్వర్టర్ ఏసీ ఉంటుంది. సో ఇన్వర్టర్ ఏసీని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి కొన్ని చెప్తానండి. దాంట్లో మొట్టమొదటగా ఏసీ ఎలా పనిచేస్తుంది అన్నది ఒక 30 సెకండ్స్ చెప్తానండి. మొట్టమొదటిగా ఏదైనా ఒక రూమ్ తీసుకుందాం అంటే 10 అడుగుల వెడల్పు, ఒక 15 అడుగుల పొడవు, ఒక 15 ఫీట్ హైట్ ఉన్న ఒక ఏదైనా రూమ్ తీసుకుంటే కనుక ఆ రూమ్లో ఎంత గాలి అయితే ఉంటుందో ఆ ఎయిర్ని లోపల ఉన్న ఎయిర్ కండిషనర్ ఏం చేస్తుందంటే కంప్రెస్ చేస్తుంది. అంటే లోపల ఉన్న హాట్ ఎయిర్ని అంతా కూడా బయటికి లాగేస్తుంది. బయటికి లాగేసి చల్లదనం అనేది ఇస్తుంది. ఎంతసేపు అయితే హాట్ ఎయిర్ని తీసేసి చల్లబరుస్తుందో అంతసేపు ఏసీలో కంప్రెసర్ అనేది ఉంటుంది, అంతసేపు వర్క్ చేస్తూనే ఉంటుంది. మీరు గమనించినట్టు గర్రని ఒక సౌండ్ వస్తుంది. సో అది హాట్ ఎయిర్ని అంతా బయటకు పంపించేంత వరకు పనిచేస్తుంది. ఎప్పుడైతే హాట్ ఎయిర్ని పంపించేసి మనం ఒక టెంపరేచర్ని సెట్ చేసి ఉంటాం, 25 డిగ్రీస్ 22 డిగ్రీస్ ఇలా సెట్ చేసి ఉంటాం, ఆ టెంపరేచర్ వచ్చేంత వరకు కంప్రెసర్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ టెంపరేచర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆటోమేటిక్గా కంప్రెసర్ ఆగిపోతుంది. కంప్రెసర్ ఆగిపోయి ఏసీలో ఫ్యాన్ అనేది కంటిన్యూస్గా రన్ చేస్తూ ఉంటుంది. సో ఒక టైం వరకు ఈ కంప్రెసర్ అనేది రన్ చేస్తుంది. ఎప్పుడైతే కంప్రెసర్ ఎక్కువసేపు పనిచేస్తుంటుందో అప్పుడు మనకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇలా కంప్రెసర్ ఎక్కువసేపు రన్ చేయకుండా నేను కొన్ని టిప్స్ చెప్తానండి. మొట్టమొదటగా ఫస్ట్ మనం ఏసీ రూమ్లోకి రాగానే ఏసీ ఆన్ చేస్తాం అవునా. ఆన్ చేసినప్పుడు రిమోట్లో ఒక ఆప్షన్ ఉంటుందండి, ఫ్యాన్కి సంబంధించి ఒక ఆప్షన్ ఉంటుంది, ఫ్యాన్ స్పీడ్కి సంబంధించి. ఫస్ట్ వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ ఎప్పుడైనా సరే అంటే ఏసీలో ఫ్యాన్ స్పీడ్ ఎప్పుడైనా సరే ఎంత ఎక్కువ ఉంటే అంత పెట్టేసేయండి. ఎందుకంటే చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఏసీ ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ పెట్టేస్తే కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి తక్కువ పెడతారు. అలా కాదండి, ఫస్ట్ ఫ్యాన్ స్పీడ్ వచ్చేసి ఎక్కువ పెట్టేసేయండి. ఎక్కువ పెట్టేస్తే ఏమైపోతుందంటే రూమ్ అంతా కూడా త్వరగా కూల్ అయిపోతుంది. ఎప్పుడైతే రూమ్ త్వరగా కూల్ అవుతుందో ఆటోమేటిక్గా కంప్రెసర్ అనేది త్వరగా కూల్ చేసేసి స్టాప్ అయిపోతుంది. సో ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ పెట్టేసేయండి. ఇక ఏసీ వేసుకున్నప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఫ్యాన్ వేసుకుంటారండి. ఫ్యాన్ వేసుకుంటే ఏమైపోతుందంటే రూమ్ అంతా చల్లబడిపోతుందని చెప్పేసి అనుకుంటారు. కానీ ఏసీ వేస్తేనే ఆల్రెడీ రూమ్ చల్లబడుతుంది. మనం తెలియక ఏం చేస్తామంటే ఫ్యాన్ వేస్తే ఇంకా చల్లబడుతుంది అనుకుంటాం, కానీ ఇంకా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనం ఏసీ వేసినప్పుడు ఒక టెంపరేచర్ని సెట్ చేసుకుంటాం, 22 డిగ్రీస్ లేకపోతే 20 డిగ్రీస్ సెట్ చేస్తాం. ఆ 20 డిగ్రీస్ సెట్ చేసేంత వరకు అంటే సెట్ చేసి అది కూల్ అయ్యేంత వరకు కంప్రెసర్ అనేది వర్క్ చేస్తుందని ఇందాకే చెప్పాను. సో ఫ్యాన్ వేస్తే ఏమవుతుందంటే లోపల గాలి అంతా కూడా తిరుగుతుంది. సో ఖచ్చితంగా తిరిగినప్పుడు ఏమైపోతుందంటే ఈ ఏసీలో థర్మల్ సెన్సార్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ 4 ఏళ్ల క్రితం నుంచి వచ్చిన ప్రతి ఏసీలో కూడా సెన్సార్స్ అనేవి ఏం చేస్తాయంటే చెక్ చేస్తూ అంటే ఏంటంటే ఆ సెన్స్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఎయిర్ తిరుగుతుంటుందో దానికి క్యాచ్ అవ్వదు.
క్యాష్ ఓవర్ ఏం చేస్తుందంటే మళ్ళీ తిరిగి కంప్రెసర్ని మళ్ళీ రన్ చేసి దానివల్ల ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా కంప్రెసర్ అనేది మళ్ళీ వర్క్ చేస్తుంది, కరెంట్ బిల్ అనేది మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఇంకొకటి ఇండిపెండెంట్ హౌస్లో కానీ లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్ తీసుకుంటే టాప్ ఫ్లోర్లో ఉంటారు, వీళ్ళకి ఫ్యాన్తో ఇబ్బంది ఏంటంటే పైన రూఫ్ పైన ఉన్నటువంటి వేడినంతా కూడా కిందికి లాగేస్తుందండి. సో దానివల్ల కూడా కొంత ఇబ్బందే. సో దయచేసి ఫ్యాన్ని మాత్రం యూజ్ చేయకండి. ఇక కొద్దిపాటి ఖర్చు చేసుకుంటే అంటే ఒక 100 రూపాయల నుంచి 3,500 వరకు కాస్త ఖర్చు చేసుకుంటే మన ఏసీ బిల్ అనేది దాదాపుగా 50% వరకు తగ్గే కొన్ని టిప్స్ చెప్తానండి. కొందరు యూట్యూబర్స్ లాగా ఏంటి ఇలా టిప్స్ పాటిస్తే 150 రూపాయలు, తర్వాత 200, 500 రూపాయలు కూడా కరెంట్ బిల్ రాదని చెప్పేసి కొన్ని థంబ్నైల్స్లో చూశాను. అలాంటి రాంగ్ మెసేజ్లు అయితే చెప్పనండి. కానీ ఖచ్చితంగా ఒక 4,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్ మాత్రం ఖచ్చితంగా మనకు 2,000 రూపాయలు దాటకుండా మాత్రం కొన్ని టిప్స్ చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటగా ఏదైనా మన రూమ్లో విండో ఉందనుకోండి, కిటికీ ఉంటే ఆ కిటికీకి అద్దాలు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తామంటే కర్టెన్ వేసేస్తాం. కర్టెన్ వేసేస్తే లైటింగ్ రావాలనుకుంటాం, కానీ తెలియకుండా లైటింగ్ కాకుండా హీట్ వస్తుందండి. ఆ హీట్ రావడం ద్వారా కూడా మనకి ఏంటంటే మళ్ళీ కంప్రెసర్ మీద ప్రెషర్ పడుతుంది. సో ఆ విండో ఎంత సైజ్ అయితే ఉంటుందో అంత సైజ్కి ఒక థర్మాకోల్ షీట్ తీసుకోండి. ఇవన్నీ కూడా బుక్ స్టార్లో, స్టేషనరీ షాపుల్లో దొరుకుతాయి. కరెక్ట్గా మనకు ఒక 100 రూపీస్ నుంచి ఒక 120 రూపీస్ మించి ఎక్కువ ఉండదు. ఒక 3 mm సరిపోతుందండి, 3 to 4 mm వరకు సరిపోతుంది. దాని ద్వారా కూడా చాలా వరకు అది వేడిని అనేది స్టాప్ చేస్తుంది. మన ఇళ్లలో మామూలుగా ఈ మధ్య ఇది రాజస్థానీ మార్బుల్ కావచ్చు, ఇటాలియన్ మార్బుల్, లేకపోతే కొన్ని టైల్స్ ఉంటాయి, లేకపోతే పాలిష్ బండలు ఉంటాయి. ఇవి కూడా ఏసీలో ఉన్న చల్లదనాన్ని కూడా లాక్కుంటాయండి. చాలామందికి తెలియని విషయం, ఎందుకంటే మనం నడిచినప్పుడు మనకు తెలుస్తుంది, సెన్స్ అవుతుంది బండలు కూడా చల్లగా ఉన్నాయని చెప్పేసి. సో ఇది దాదాపుగా మనకు తెలియకుండానే 20% వరకు కన్సంప్షన్ అనేది ఉంటుందండి. మనం ఒక 2,500 రూపాయలు ఖర్చు కావాలనుకుంటే కనుక నేను ఒక మంచి టిప్స్ చెప్తానండి. ఈ పీవీసీ ఫ్లోర్ మ్యాట్ అనేది చెప్పేసి దొరుకుతుంటుంది. అదేంటంటే మనం ఎక్కువ ఏదైనా షోరూమ్కి వెళ్ళినప్పుడు మనకు మామూలుగా క్రింద పరిచి ఉంటుందండి. సో అది తెచ్చుకున్నామంటే కనుక మామూలుగా రోల్ షేప్లోనే చుట్టబడి ఉంటుంది. మనమే తెచ్చుకోవచ్చు, మనమే పర్చేసుకోవచ్చు. ఇంకోటి దీంతో ఏంటంటే క్లీనింగ్ కూడా బాగా ఏదన్నా అంటే పడినప్పుడు క్లీన్ చేసుకోవడం అవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీని ద్వారా మాత్రం ఖచ్చితంగా 25% వరకు మాత్రం ఏసీ బిల్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. ఇక ఇండిపెండెంట్ హౌస్ తర్వాత అపార్ట్మెంట్లో టాప్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఇక 2 లాస్ట్ టిప్స్ చెప్తానండి. అంటే కాస్త ఖర్చు చేసుకుంటే కనుక ఈ థర్మాకోల్ ఫాల్ సీలింగ్ అని చెప్పేసి మనం ఏదైనా షోరూంలో చూస్తుంటాము. ఇది వచ్చేసి ఏదైనా ఒక 10 to 15 feet ఫ్లోర్ ఉన్న రూమ్ ఉంటే కనుక దాదాపుగా ఒక 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు అవుతుంది. దీని ద్వారా కూడా ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ అంటేనే పైన ఏమీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా పైన ఎఫెక్ట్ అన్నది ఖచ్చితంగా ఇంట్లోకి కొట్టేస్తుంది. సో ఈ థర్మో ఫాల్ సీలింగ్ వల్ల ఏమైపోతుందంటే చాలా వరకు ఆ పైనుంచి వచ్చే ఉష్ణాన్ని చాలా వరకు ఆపుతుందండి. రూఫ్ కూల్ పెయింటింగ్ అని ఈ మధ్య వింటున్నాము. ఏంటంటే పైన వైట్ వాష్ లాగా పెయింట్ చేస్తారు. అంటే మనకు ఆ బాక్స్లో వచ్చేసి 800 రూపీస్ నుంచి 1,400 రూపీస్ మధ్యలో ఉంటాయి. ఆ లైమ్ వాష్ అంటారు దాన్ని. ఏంటంటే ఈ ఫెవికాల్ DDLలోకి మిక్స్ చేసి పైన మిద్దె పైన పూత పూస్తారు. అంటే ఒక 2 నుంచి 3 లేయర్ల వరకు పూత పూస్తారు. దానివల్ల టెంపరేచర్ అనేది బయట ఒకవేళ 40 degrees ఉందనుకోండి, దాదాపు వీటి వల్ల 6 to 8 degrees వరకు పైన ఉన్నటువంటి ఎండని రానికుండా తగ్గిస్తుంది. ఈ రూఫ్ కూల్ పెయింట్ వల్ల కూడా చాలా వరకు మనకు ఏసీ బిల్ అనేది మనకు రెడ్యూస్ అయిపోతుంది. ఇక చివరగా అతి ముఖ్యమైన పాయింట్ అండి, ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఇంత ఖర్చు పెట్టలేము, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా దాదాపుగా నా 5,000 రూపాయల వరకు వచ్చేసింది. సో ఇంత ఖర్చు పెట్టలేము, కానీ టిప్స్ కావాలంటే కనుక ఇది పూర్తిగా చూడండి. చాలామంది తెలియక మన ఏసీ టెంపరేచర్ వచ్చేసి 18 degrees పెడతారు, కొంతమంది 16 degrees కూడా పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనకి ఏసీ కంఫర్ట్ రావాలి, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ అనేది 2,000 లేదా 2,500 మించి ఎక్కువ ఉండకూడదు. అంటే ఏసీ టెంపరేచర్ ఎప్పుడైనా సరే 22 degreesకి మించి పోనీయకుండా చూడండి. అవునండి, ఎందుకంటే కరెక్ట్గా 22 అన్నది ఎందుకు మెన్షన్ చేశానంటే మన భారతదేశ సగటు శీతోష్ణ స్థితి ఎంత అంటే రూమ్ టెంపరేచర్ 23 degrees నుంచి 27 degrees మధ్యలో రూమ్ టెంపరేచర్ ఉన్నది, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో.
అంతకు మించి ఒక్కొక్క డిగ్రీ తగ్గే కొద్దీ అంటే 23 degrees నుంచి ఒక్కొక్క డిగ్రీ తగ్గే కొద్దీ ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఈ కంప్రెసర్ అనేది ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది. అంటే ఒక్కొక్క డిగ్రీకి ఎందుకు అంత బిల్ పడుతుందని చెప్పేసి మనకు అనిపించవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎండాకాలం వచ్చింది, 40 degrees టెంపరేచర్ మనం ఎక్కువ హాట్ ఫీల్ అవుతుంటాం. 42 వచ్చిందనుకోండి తట్టుకోలేము, కానీ కేవలం అక్కడ 2 degrees తేడా. సపోజ్ 44 degrees వస్తే తట్టుకోగలమా? అంటే 4 degrees తట్టుకోలేకపోతున్నాం. సో మనుషులు అంతే ఎలాగైతే తట్టుకోలేకపోతున్నాం, కంప్రెసర్ కూడా అంతేనండి. 22 degrees పెట్టుకుంటే నేను చాలామందిని చూశాను ఇళ్లలో 18 degrees పెట్టుకున్నారండి. సో ఒకటి ఏసీ విషయంలో చల్లదనాన్ని కోరుకుంటాం, కానీ ఏసీ అంటే మనం ఫీల్ అవ్వాల్సింది ఫస్ట్ కంఫర్ట్ అండి, కూలింగ్ కాదు. ఏసీ అంటేనే కంఫర్ట్. సో మీరు 18 degrees పెట్టుకున్నా మీరు అదే ఫీల్ వస్తుంది. మీకు 20 to 21 degrees 22 degrees పెట్టుకున్నా కూడా అదే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే 18 degrees పెట్టుకుంటే 16 degrees పెట్టుకుంటే బాగా చల్లబడుతుందని చెప్పేసి అనుకుంటాం, కానీ ఒకసారి చూడండి 20 to 21 degreesలో పెట్టుకొని మీరు ఆ కంఫర్ట్ని చూడండి, పెద్ద తేడా ఏమీ అనిపించదు. కాకపోతే ఎప్పుడైతే 21 degree నుంచి తక్కువకు మీరంటే తక్కువకు వెళ్ళే కొద్దీ కంప్రెసర్ అనేది విపరీతంగా పనిచేస్తుంది. మీరు గమనించండి ఎప్పుడైనా సరే, ఒకరోజు చూడండి 23 లేదా 22 పెట్టుకోండి, ఈవెన్ వేసవికాలమైనా సరే కంప్రెసర్ మీకు చెప్పాను కదండి సౌండ్ వస్తుందని చెప్పేసి, కాసేపు సౌండ్ వచ్చేస్తుంది, మళ్ళీ స్టాప్ అయిపోతుంది, చాలాసేపు స్టాప్ అయిపోతుంది. కానీ 18 degrees 17 degrees 19 degrees పెట్టుకొని చూడండి, కంటిన్యూస్గా మీరు ఎంతసేపు పెట్టుకున్నారో అంతసేపు ఖచ్చితంగా రన్ అవుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం టైం మీరు ఆఫ్టర్నూన్ టైంలో ఏసీ పెట్టుకున్నారనుకోండి, మీరు 19 degrees 20 degrees పెట్టుకుంటే మీరు ఎంతసేపు ఏసీ రన్ చేస్తున్నారో అంతసేపు కంప్రెసర్ అనేది కంటిన్యూస్గా రన్ చేస్తున్నది. మీ బిల్లు మాత్రం అందులో ముఖ్యంగా వేసవి కాలంలో 3000 కాదండి, దాదాపు 4000 నుంచి 4500 వరకు ఇంకా ఎక్కువే కావచ్చు. సో 22 degrees అనేది బెస్ట్ అండి. సో ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ ఏసీ బిల్ అనేది తగ్గించుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.